సింపుల్ గా చెప్పాలంటే ఇదో సీరియస్ సెప్టెంబర్ స్టోరీ. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే మీరు వినాల్సింది మేము చెప్పాల్సింది చాలానే ఉంది. ఇది హైదరాబాద్ లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ప్రోగ్రెస్ కు సంబంధించిన రిపోర్ట్ కార్డ్ లాంటిది అన్నట్లు. అందుకే చూపు తిప్పుకోకుండా చూడండి. సిటీలో ఎస్టీపీల నిర్మాణంపై హైదరాబాద్ వాసులకు బీఆర్ఎస్ కట్టిన పింక్ రిబ్బన్ తొలగిపోతాయి. మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొత్తగా మీరు శుద్ధి చేసేదైతే ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది. అవి దాదాపుగా పూర్తయ్యే దశకు వచ్చినాయి. మీరు డబ్బులు ఇస్తే ఇంకో 2-3 నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి. మరి 4,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం 100% సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అబ్బో విన్నారుగా, ఎస్టీపీలపై కేటీఆర్ డైలాగులు. వినేటోడు చెప్పేటోనికి లోకు అన్నట్లు మనం వినే కొద్దీ ఇలాంటి ముచ్చట్లు చెబుతానే ఉంటారు. అసలు హైదరాబాద్ లో మీరు చేసిన సివేజ్ ఏందో, దాని ట్రీట్మెంట్ ఏందో మొత్తంగా ఎస్టీపీల లెక్కాపత్రం మేం చెబుతాం వినండి. అది 2019 సెప్టెంబర్. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయం. ఆ సమావేశాల్లోనే హైదరాబాద్ లో సివేజ్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి కేటీఆర్ ఓ ప్రకటన చేశారు. 2019 డిసెంబర్ నాటికి ఎస్టీపీల నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ అవుతుందని చెప్పారు. అక్కడ కట్ చేస్తే మళ్ళీ 2020 సెప్టెంబర్లో 17 ఎస్టీపీల నిర్మాణానికి టెండర్ పిలిచింది అప్పటి ప్రభుత్వం. ఇందుకోసం 1,081.75 కోట్ల బడ్జెట్ ని కేటాయించారు. ఇక్కడి దాకా ఓకే. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. హైదరాబాద్ లో 100% సివేజ్ ట్రీట్మెంట్ కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని సెప్టెంబర్ 23, 2021న ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. దానికి సంబంధించి ఆ తర్వాతి రోజు ఆయన చేసిన ట్వీట్ ఇది. 2021 సెప్టెంబర్ 24న ఉదయం 9:10 కేటీఆర్ చేసిన ట్వీట్ ఇది. అందులో ఆయనేం రాసుకొచ్చారంటే, 1,260 MLDల మురుగునీటిని శుద్ధి చేసే సామర్థ్యం కలిగిన 31 ఎస్టీపీలను నిర్మించబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇందుకోసం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 3,866 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లుగా తెలిపారు. ఈ ట్వీట్ చేసిన ఏడాదికి ఎస్టీపీల నిర్మాణానికి సంబంధించి కేటీఆర్ నుంచి మరో ట్వీట్ వచ్చింది. 2022 సెప్టెంబర్ 24న కేటీఆర్ చేసిన ట్వీట్ ఇది. 2023 ఎండాకాలం మొదలయ్యే సమయానికి మొత్తం 31 ఎస్టీపీలను పూర్తి చేస్తామని చెప్పారు. తర్వాత 6 నెలలకు ఎండాకాలం వచ్చింది గాని ఎస్టీపీలు అందుబాటులోకి రాలేదు. అలా 2023లో మార్చి దాటింది. తర్వాత ఏప్రిల్, మే, జూన్ ఒకదాని తర్వాత ఒకటి దాటుకుంటూ వెళ్లిపోయాయి కానీ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మాత్రం పూర్తి కాలేదు. సరిగ్గా ఇదే సమయంలో జూలై 1, 2023 రోజున కేటీఆర్ నుంచి మరో ట్వీట్ వచ్చింది. మొత్తం 31 ఎస్టీపీలు కడతామని చెప్పాం కదా, అందులో మొదటిది ఈ రోజు ప్రారంభిస్తున్నాం, మిగతావి 2023 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తాం. హైదరాబాద్ ను 100% మురుగునీటి శుద్ధి చేసే సిటీగా మారుస్తామని చెప్పారు. కానీ ఫైనల్ గా బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఎన్ని ఎస్టీపీలు పూర్తయ్యాయో తెలుసా? కేవలం 4 మాత్రమే. కోకాపేట, దుర్గం చెరువు, పెద్ద చెరువు, నల్ల చెరువు ప్రాంతాల్లోని ఎస్టీపీలు అందుబాటులోకి వచ్చాయి. బీఆర్ఎస్ అసంపూర్తిగా వదిలేసిన ఎస్టీపీలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తయినవే 6 ఉన్నాయి. నాగోల్, ఫతేనగర్, మీరాలం, కాజాకుంట, మియాపూర్, పటేల్ చెరువు ఎస్టీపీలు ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఈ కొన్ని నెలల్లోని 6 సివేజ్ ప్లాంట్ల నిర్మాణం పూర్తయింది. ఇటీవలే కేటీఆర్ వెళ్లి గొప్పలు చెప్పుకున్న ఫతేపూర్ ఎస్టీపీ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పూర్తయినదే. మరి గడిచిన 5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమిటి? కేసీఆర్ మాత్రం మొత్తం మేమే చేశాం, ఇక మీరు చేయడానికి ఏముంది అన్నట్లుగా మాట్లాడుతున్నారు కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం మరోలా కనిపిస్తోంది. దీనికేం చెబుతారు కేటీఆర్? గత 10 ఏళ్లలో హైదరాబాద్ కోర్ సిటీకి దగ్గరలో జనావాసాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో వేలాది మంది జనం శాశ్వత నివాసాలు ఏర్పరచుకున్నారు. అటు ఉప్పల్ వైపు గాని, ఇటు గండిపేట, నార్సింగి, హిమాయత్ నగర్, మంచిరేవుల, కోకాపేట, మొకీలా, శంకర్పల్లి ఏరియాల్లో అర్బన్ కాలనీలు పుట్టుకొచ్చాయి. ఇవన్నీ మూసీకి చాలా దగ్గరలోనే డెవలప్ అయ్యాయి. బీఆర్ఎస్ చెప్పిన గడువులోగా ఈ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను పూర్తి చేయకపోవడం వల్ల ఆ కాలనీలో నుంచి వచ్చే మురుగునీరంతా మూసీలోకి చేరుతుంది. ఎందుకు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యమే కారణమనే విషయం కేటీఆర్ గుర్తుంచుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనపై దృష్టి పెడితే సపోర్ట్ చేయాల్సింది పోయి దానిపైన రాజకీయం మొదలుపెట్టింది బీఆర్ఎస్.
ఏదేమైనా సరే వీలైనంత త్వరగా మిగిలిన ఎస్టీపీల నిర్మాణం కూడా పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.